ప్రస్తుతం హరి చిన్న విశాఖ హార్బర్కు రావడం చాలా కీలకంగా మారింది. ఆయన వస్తే ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి అనేక విషయాలు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే హార్బర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో ఆ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. తక్షణమే గాలింపు చర్యలకు సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వడంతో పాటు చిన్నాను వెంటనే తీసుకురావాలి, ప్రమాదానికి గల కారణాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తమ ముందు పెట్టాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించకపోవడం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన పెంచుతుంది. ఓవైపు గాలింపు కొనసాగుతుందని చెప్తూనే గాలింపుకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా వెల్లడించడం లేదని బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు జానకిరామ్ ఉన్నారు, మాట్లాడదాం. హార్బర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒకసారి అన్న మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? గాలింపుకు సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా చెప్తున్నారా? ఏంటి విషయం? ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ విషయంలోనే మత్స్యకార ప్రాణాలను కాపాడడంలోనే పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇదిగోండి అమ్మ రామ, నువ్వు ఇదిగోండి ఈవిడ చిన్న భార్య అండి. చిన్న భార్య నిన్న ఉదయం మా మత్స్యకారులకి ఆ తాలూకా ఫోటో దొరికింది. ఫోటో వచ్చింది, అది మా మత్స్యకారుల ద్వారా వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ పంపించలేదు, స్టేట్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ పంపించలేదు. కేవలం చిన్న బోటు ఎవరైతే ఒక్కరు బ్రతికాడో ఆ ఒక్కరి ఫోటో కూడా మా మత్స్యకారులు మాకు పంపించారు. నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. చిన్న ఇప్పటికీ కూడా చైనా షిప్లో ఉన్నాడు. ఒక కమర్షియల్ వెసల్లోనే చైనా ఉన్నాడు, కమర్షియల్ షిప్లో. ఇంతవరకు కోస్ట్ గార్డ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అంటే కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందా లేదా? నిన్న 11 o'clockకి చాపర్ బయలుదేరిందని చెప్పారు. దీంట్లో ఎంతవరకు చాపర్ నేను ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? మొన్న రాత్రి 10:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ మొన్న రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు. ఇక్కడ చూస్తే బాధిత కుటుంబాలందరినీ కూడా యూనియన్ ఆఫీస్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కింద మార్చేసి ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులతో మీటింగ్లు పెట్టుకొని ఇప్పుడు బాధిత కుటుంబాలందరినీ కూడా ఈ లోపల పెట్టేసి నిజాలు బయటకు రాకుండా నిజాలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రోడ్డు ఎక్కితే ప్రభుత్వం పరుగు, ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ తిరగబడతారని చెప్పేసి ఈ నాయకులు మొత్తం అందరినీ కూడా లోపల పెట్టేశారు. నిజంగా మనుషులకి మంచి చేయాలనుకునేటప్పుడు బహిరంగంగా మా తాలూకా సమస్యను బహిరంగంగా చెప్పుకునే హక్కు ఉంది. దాన్ని జిల్లా జేడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ మాట్లాడుకోవాలి. ఈ 6 ప్రాణాలు పోయేటప్పుడు 6 ప్రాణాలు ఇబ్బందులు ఉండేటప్పుడు అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నిజాన్ని నొక్కేసి సాక్షులు ఎవరైతే కుటుంబాలందరినీ కూడా స్ట్రక్ చేసేసి వీళ్ళు పాపం గడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ కేవలం ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి వ్యవస్థలన్నీ పోలీసులు అందరినీ అడ్డం పెట్టుకొని ఈ కుట్రలంతా చేస్తున్నారు. మీరేమో చైనా షిప్ లో ఉన్నారంటున్నారు, ప్రభుత్వం ఏమో మేమే కాపాడామని చెప్పుకుని క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏది వాస్తవం? నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని స్టేట్గా క్వశ్చన్ చేస్తున్నాను. మేడం, మీరు ఈ రాష్ట్రానికి హోంమంత్రి గారు, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీ దగ్గరే ఉంది. మీరు ఖచ్చితంగా చిన్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లో కానీ ఇండియన్ నేవీ షిప్లో కానీ ఉన్నారని చెప్పేసి ఇమీడియట్గా ఒక అరగంటలో ఫోటో రిలీజ్ చేయగలరా? ఒక వీడియో రిలీజ్ చేయగలరా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎక్కడుందండి చెప్పండి, మీ ఆవేదన ఏంటి? అన్న, మా ఆవేదన ఏది కాదన్న, అది ఇప్పుడు ఎతకాలి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగిందనుకో ఫైర్ ఇంజక్షన్ పంపిస్తున్నారు కదా మంటలు ఆర్పడానికి. ఇప్పుడు మా వాళ్ళు 6 అక్కడ చచ్చిపోయారో తెలియదు, బతికారో తెలియదు. ఒక్క మనిషి బయటకు వచ్చాడు, మిగతా 6 ఎన్ని మైళ్ళని బతికారు, ఎన్ని మైళ్ళని చచ్చారు, ఏ ఓడ్స్కి వెళ్తున్నారు. అవన్నీ ఇన్ని మైళ్ళని ఎత్తుకుతున్నాము. ఇన్ని మైళ్ళని ఈ షిప్ ఉంది, ఇన్ని మైళ్ళని ఈ హెలికాప్టర్ ఉంది, ఇన్ని మైళ్ళని ఈ షిప్ ఉంది. ఎత్తుకుతున్నామని ఏ సైడ్ ఏడున్నది అనేది చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి. సార్ ప్లీజ్ అన్నం పెడతారు. ఎవరు ఎక్కడున్నారో 3 రోజులు అవుతుంది సార్, 3 రోజులు అవుతుంది. మా అందరూ మా ఫ్యామిలీ సార్ అన్నం పెడతారు. అధికారుల నుంచి కానీ ఏమన్నా చెప్తున్నారా మీకు? మీరు అడిగారా సార్? గవర్నమెంట్ నుంచి మా లైవ్ టెక్స్ట్, మా ఎక్కడున్న జనాభా లైవ్ టెక్స్ట్ తప్ప వాళ్ళు ఎక్కడున్నారో ఎదుగుతున్నామని లైవ్ టెక్స్ట్ లేదు, లైవ్ లేదు.
ప్లీజ్ దండం పెడతాను సార్, దండం పెడతాను. వాళ్ళని ఎదుగుతున్నట్టుగా లైవ్ ఇవ్వండి ప్లీజ్, లైవ్ ఇవ్వండి ప్లీజ్. మీరు చెప్పండి, చిన్న ప్రాణాలతో వచ్చారనే సమాచారం కానీ ఆయనతో మీతో మాట్లాడించడం ఇప్పుడు వచ్చి కూడా మాతో మాట్లాడించలేదు, ఏడు చేయలేదు కూడా. ఇప్పుడు వచ్చి నిన్న టైం అప్పుడు ఉన్నారని తెలిసింది కానీ ఇప్పుడు వచ్చి మనతో మాట్లాడడం కానీ చేయడం కానీ ఏడు కూడా లేదు. అప్పుడు దొక్కుల మనిషి కూడా ఇప్పుడు వచ్చి తీసుకురాలేదు కూడా, ఇక్కడికి తీసుకురాలేదు. ఏమంటే వస్తాడని చెప్తున్నా కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకురాని 10 కూడా చేయలేదు కూడా అన్న. మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ లైఫ్ టెస్ట్ అవుతుంది కానీ అన్నింటికి వెళ్తుంది కానీ అక్కడ ఏడు జరుగుతుందని పంపించింది కూడా అక్కడ కూడా మాది కూడా చేయలేదు. అధికారులు ఎవరైనా వచ్చారమ్మా మీతో మాట్లాడారా? కానీ వాళ్ళు కూడా ఏం చేయలేదు, మాట్లాడాడు వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేదు. అంతే అది చేస్తున్నారు కానీ చేస్తామంతా ఇది పంపిస్తున్నారు అది పంపిస్తున్నారు ఏది కూడా పంపించలేదు. ప్రభుత్వాన్ని సూటిగా ఏం కోరుతున్నారు, ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? మా భర్తను ఇక్కడ రప్పించాలి మెయిన్. ఆ తర్వాత మా మిగతా వాళ్ళు అక్కడ ఎవరైతే ఎదుగుతున్నారో హెలికాప్టర్లు పంపిస్తానన్నారు, అక్కడ లైఫ్ టెస్ట్ కావాలి మాకు, ఎదిగినట్టుగా ప్రూఫ్ కావాలి మాకు, ఇప్పుడు వీడియో కావాలి, ఇప్పుడు మాకు చూపెట్టాలి. మాకు ఎత్తుకుతున్నారా లేదా అనే అనుమానం మాకు అనుమానం ఉంది. ఎతకలేదు కూడా ఎతకలేదు, ఒక ప్రూఫ్ లేదన్న. ఈవినింగ్ మార్నింగ్ 9కి వచ్చిన లోకల్ మాది ఎవరితో మాట్లాడలేదు, బోర్డు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందరూ ఇక్కడ ఎడుతున్నాం కదా, ఎవరు కూడా రావడం లోకల్ మంది చెప్పొచ్చు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ మంది వచ్చింది, వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది జనాలు జేడీపీ దగ్గర ఉంటే ఆ పక్క జానకిరాబు ఉన్నాడు, పక్కన చేసేయండి. ఎతకట్లేదు అన్న, అసలు ఎతకట్లేదు. ఒక ప్రూఫ్ కూడా లేదు, ఒక హెలికాప్టర్ లేదు. మా బోటు వెళ్ళింది, మా బోటు ఈడే పెట్టింది అంతే. మా బోటు ఈడే పెట్టింది, ఒక ప్రూఫ్ లేదన్న. లైవ్ చూపించన్న, 2 రోజులు అవుతుంది, ఇచ్చిన ప్రూఫ్ కూడా లేదు. లోకల్ వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది. మా తోటి అసలు ఏం కూడా మాట్లాడలేదు. చిన్నది ఏదో చెప్పాలి కదా. చేయకన్నా పోయిన వాళ్ళు పోయారు అని చెప్పేస్తున్నారు. వాళ్ళు పోయారని ఎలా కన్ఫర్మేషన్ అవుతుంది? ఎత్తుకుతుందని చెప్పట్లేదు. నిన్న ఈ వాళ్ళకి 2 రాత్రులు అవుతుంది, ఎక్కడ ఉన్నారు ఏంటి ఎతకట్లేదు. వాళ్ళ దగ్గర బోయాలని ఉన్నాయి. కొన్ని ఎక్కడో భగవంతుడి దైవాలు ఎక్కడో తేలుతారు ములుగుతారని ఎతకాలి కదా. ఎతకన్నా అయిపోయింది ఏది అయిపోయింది, మనం ఏటి చేయగలం అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ పోనీ న్యాయం కోసం అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళవట్లేదు. మరి మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అంటే ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చిన తర్వాత వెతకడంలో ఆలస్యమైందని కొంతమంది చెప్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆలస్యమైందంటే అది ఎక్కడో 300 మైళ్ళలోనో 400 మైళ్ళలోనో పూరిలోనో నలసముద్రంలోనో జరిగింది అనుకో, అలాగ అనుకుంటాం. అరగంటలో ఇంటికి వచ్చేద్దామని ఫోన్ చేశారు. అరగంట అంటే ఎక్కడన్నా మేము గంగవరం బీచ్ ఇక్కడ ఎత్తకడానికి 2 హెలికాప్టర్లు 2 ఎందుకు? వాళ్ళకి చేతబడి రాకపోతే చెప్పండి, ఒక 500 పెట్రోల్ వేసుకుని మేము తిరుగుతాం బళ్ళు మీద, మేము వెళ్ళి ఎత్తుక్కుంటాం. ఇంకెందుకు మాకు ఈ గవర్నమెంట్లు ఇవన్నీనా? మేము గవర్నమెంట్ ఏం తప్పు పడట్లేదు, మాకు న్యాయం చేయాలి కదా. అసలు ఎతకన్నా చేయకుండానే అయిపోయింది మళ్ళీ వత్తరాలు వాళ్ళని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎదుగుతున్నట్టు ప్రూఫ్ చూపించమనండి మాకు. మేము ఇలాగ ఎదుగుతాం, ఇగో హెలికాప్టర్లు తిరుగుతున్నాయని చూపించమనండి. ఆ మనిషి కూడా నిన్న అనగా దొరికిన వ్యక్తి ఇంక ఇప్పుడు వరకు ఫోన్ అయినా ఎవరితోనైనా మాట్లాడించాలి కదా. ఇంకా ప్రొసీజర్. ఆ మనిషినే పట్టుకొని ఉంటే మిగతా 6 పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు చెప్పట్లేదు. హెలికాప్టర్ వేసుకుని ఎత్తుకుతున్నాము, బోట్లు పెట్టామని అంటున్నారు కానీ దానికైతే మాకైతే నమ్మకం లేదన్న. మాకైతే నమ్మకం లేదు, మాకు చూపించట్లేదన్న. కానీ ఏం చేయకన్నా చందకన్నా సరే అయిపోయింది జరిగిపోయింది అని చెప్తున్నారు. ఇది అంతవరకు కరెక్ట్, మీరే మాట్లాడండి. ఇది మొత్తం మీద మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆచూకీ తెలవని వారి కోసం స్పష్టమైన గాలింపు చేయాలి, తమ కుటుంబ సభ్యులు ఆచూకీ చెప్పాలి, వారిని క్షేమంగా తీసుకురావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ లేదు, ఎవరు కూడా స్పందించడం లేదని ఒక ఆందోళనకర వాతావరణం హార్బర్లో కనిపిస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రాణాలతో బయటపడినటువంటి చిన్నాను ఎందుకు తీసుకురాలేదని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.